చెప్పాలమ్మా. పర్వతం లాంటి రెండు పర్వతాలు ఉండేవి మెడ్రాసు. ఫీల్డ్నంతా గడగడలాడించింది ఇద్దరిని. ఎందుకో ఆవిడ్ని దెబ్బ మీద దెబ్బ కొట్టి ఆవిడ్ని కూడా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. దాంతో ఫీల్డే లేదు, మ్యూజికే లేదు. ఎన్ని రకాలు పాడుతుందో ఆ పిల్ల ఎవ్వరూ ఊహించలేదు. అందుకే ఆ అమ్మాయికి నా అవార్డు అని ఇచ్చానంటే నాకంటా గొప్పదని తెలియాలని ఆ రోజు ఆవిడకే ఫస్ట్ అవార్డు ఇచ్చాను. అదొక్కటే జీవితంలో నేను చేసిన మర్చిపోయింది. ఇంత హఠాత్తుగా అన్నీ ఇలాగే వస్తాయి. మనకి తెలియకుండానే పుడతాం, తెలియకుండానే ఆవి వెళ్ళిపోతుంది దాని టైం అయిపోగానే. కానీ మన బంధాలు ఎన్నో బంధాలు ఉంటాయి. నిజంగా ఇది ఇంకా ఫీల్డ్ ఉన్నది, పాఠకులు ఉంటారు. మళ్ళీ ఇంత లెవెల్కి రావడానికి నిజంగా ఒక కాపు కాసింది ఆవిడ. నేనేం లేదు, ఏదో చిన్న చిన్న పాటలు పాడి లౌడ్ వేర్స్ అలాంటివి. ఆ పిల్ల చాలా అన్ని రకాలను రాజావిని పాడగా ఆ రోజు ఎంతలా పాడేసిందో ఆవిడ. హాల్ అంతా గగ్గుల్లిపోయింది మగ గొంతుకుతోటి. నేను కూడా వినలేదు ఎప్పుడు మగ గొంతుగా. ఏదో ముసలి పాట, చిన్న పాట, చిన్న 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 సరదాయనవన్నీ పాడేది. ఒక సభని తీసుకువెళ్ళాలంటే ఆవిడ వల్లే అవుతుంది. ఆడియన్స్ని ఎలా ఆకట్టుకోవాలో ఆవిడకి తెలుసు. నా ముందు ఉత్సాహం వేయలేదు. ఉత్సాహ విగ్రహం నేను పక్కనే. అంతే. అలాంటిది జానికి ఏ రోజు నా సిస్టరు లేదంటే ఏం చెయ్యాలి, ఏడుపులోంచి కళ్ళ నీళ్ళు కూడా రావటం లేదు. అసలు ఏం చెయ్యాలని కూడా ఏం తెలియట్లేదు. అంత ఆవిడకి దేవుడు సరస్వతీదేవి పిలిచి ఉంటుంది అనుకుంటాను ఆవిడ్ని. ఇక్కడ కచేరీ పాడాలి నువ్వు వచ్చేసి అని చెప్పి తీసుకుపోయింది. దయచేసి ఆ సరస్వతీదేవి విగ్రహం అందులో ఆవిడ ఉంటుంది. ఆవిడని అక్కడ పెట్టుకోవడానికి పిలిచింది. ఈ లక్కు ఎవరికి రాదు. అందరూ ఏదో అనుకుంటాం మనం. ఉన్నన్నాళ్ళు తిన్నారు మమ్మల్ని ఇద్దరిని. నా మీద ఆవిడకి చెప్పి, ఆవిడ మీద నాకు చెప్పి, ఇట్లాగా ఏడిపించుకుని తిన్నారు మనుషులు. ఇప్పుడు వాళ్ళందరికీ చల్లగా ఉంటాయి ఆ కళ్ళు. ఏమిటి సాధించావు? పుట్టించినందుకు ఏదైనా సాధించాలి. ఆవిడ అన్నీ సాధించింది. సాధించడానికి ఏమీ లేదు. బిడ్డను కన్నది, హస్బెండ్ పెళ్లి చేసుకుంది, అన్ని కూడా అది కూడా పరిపూర్ణంగా చేసింది. ఆవిడకి ఇంకా సావే లేదు. సరస్వతి పక్కన పెట్టుకోవడానికని పిలిచి ఉంటుంది. ఎంతో మందికి రాదు. ఆవిడకి చల్లగా ఆవిడని సుఖంగా ఉండాలి. మంచి ఇది ఇంకా మళ్ళీ రాదు మాకు. ఏదో అందరూ ఈ జనం అంతా పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇలాంటి వాయిస్లు వాడికి దొరికి ఆవిడ చల్లగా ఆవిడ దగ్గర సరస్వతి పక్కన ఉండి ఆవిడని రోజు స్తుతించి పాడాలి. ఇంకా జన్మొద్దు ఆవిడకి ఉండదు ఆవిడ. అందుకే అంత త్వరగా వెళ్ళిపోయాడు. నమస్కారం.